జూలై 16 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. జూలై 16వ తేదీ బుధవారం ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణంలో ఇవాళ చివరి రోజు. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష షష్ఠి రాత్రి 8:25 వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం ఉదయం 6:12 వరకు ఉంది. ఈరోజే ఉత్తరభద్ర నక్షత్రం ఏష్యంగా తెల్లవారితే గురువారంగా 5:01 వరకు ఉంది. వర్జం పగలు 3:20 నుంచి 4:51 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12:27 నుంచి 1:57 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 7:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:34. కుంభంలో శనిచంద్రులు మీనంలో, శుక్రుడు వృషభంలో, రవి గురువులు మిథునంలో. మరి ఇవాళ సంక్రమణం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి కర్కాటకంలో ఉంటాడు ఆయన రవి గారు. అలాగే బుధుడు కర్కాటకంలో, కుజకేతువులు సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇవాళ తెల్లవారితే గురువారంగా 5:23 సంక్రమణం జరిగింది. సంక్రమణ తర్పణాలు ఇవాళ వదలాలా రేపు వదలాలా అనేటువంటిది సందిగ్ధం చాలామందికి ఉంది. 5:23 30 గడియల ముందు పుణ్యకాలం ఉంటాడు. ఇవాళ సాయంత్రం 5:23 పుణ్యకాలం ప్రారంభమవుతోంది. 6:34 సూర్యాస్తమయం. ఇక్కడ మరి గ్రంథంలో చాలా స్పష్టంగా జ్యోతిష గ్రంథాల్లో మీకు ఒకవేళ సూర్యోదయానికి దగ్గరలో కనుక 3 ముహూర్తాల దగ్గర నుంచి, అంటే సూర్యోదయం 5:36 కదా, 3 ముహూర్తాలు 3 ఘడియలు అంటే 1 గంట 12 నిమిషాలు, 4:24 తర్వాత దక్షిణాయన సంక్రమణం జరిగితే మరుసటి రోజు సూర్యోదయానికి దగ్గరలో ఉన్నటువంటి ఘడియల్లో మీరు మన సంక్రమణ తర్పణాలు వదులుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటను ఎందుకు చెప్పాడు అనేటువంటి అంశాన్ని కనుక మనం ప్రస్తావన చేస్తే, 1 గంట 12 ముందు సంధ్యావందనం, మరుసటి రోజు సంధ్యావందనం ప్రారంభం చేస్తావు. నువ్వు మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం ప్రారంభమైపోయిన తర్వాత జరిగినటువంటి సంక్రమణానికి 30 గడియలు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి నిన్నటి రోజున తర్పణాలు ఎట్లా వదులుతావు? ఉదయాత్ ఉదయం వారం అనేది సామాన్య నియమం. 5:36 నుంచి పంచాంగం ప్రారంభమవుతుంది. ఉదయాత్ ఉదయం వారం అంటే పంచాంగానికి ఒక మైల్ రాయి కావాలి, ఈ ఆది అంతం కావాలి. ఇది ఎక్కడి నుంచి ప్రారంభం చేసినట్టు ఎక్కడ ఆపినట్టు. అందువల్ల ఉదయాత్ ఉదయం వారం పెట్టారు. అది అన్నిటికీ పనికి వచ్చేటువంటి వారం కాదు అది. నువ్వు సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానం, సనాతన ధర్మానికి నిత్యకర్మానుష్ఠానం ప్రధానం. దానికి ఒక మళ్ళీ మైల్ రాయి పెట్టాడు. ఆ మైల్ రాయి ఏంటి అంటే సూర్యోదయం దగ్గర నుంచి 1:12 ముందని. 5:36 సూర్యోదయం, 4:24 దగ్గర నుంచి నువ్వు సంధ్యావనం చేయాలి. ఆ సంధ్యావనప్పుడు నీకు ఉదయం వారం అని చెప్పేసి ఇక్కడ 17వ తారీఖు పొద్దున సప్తమి ఉంటే, బుధవారం ఉంటే నువ్వు నిన్నటి మంగళవారం చెప్తున్నావా? కాదు, బుధవారం చెప్పేస్తున్నావు. మరి ఉదయం వారం అంటున్నావా? అక్కడ అనట్లేదు కదా. అది మనవాళ్ళు ఏం చేశారంటే, నాన్న అట్లా కాదురా, నిత్యకర్మానుష్ఠానం ప్రారంభమైంది 1:12 అక్కడ మరుసటి రోజు చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో నిత్యకర్మానుష్ఠానము గురువారం ప్రారంభమైపోతే, గురువారం నిత్యకర్మ ప్రారంభమైపోయిన తర్వాత ఉన్నటువంటి 5:23 జరిగిన సంక్రమణానికి మళ్ళీ ముందుకు వెళ్ళి ముందు రోజు తర్పణం ఏమవుతావయ్యా? కాబట్టి సూర్యోదయానికి 3 గడియల ముందు జరిగినటువంటి సంక్రమణం విషయంలో మాత్రం ఆ దక్షిణాయనం అయినప్పటికీ కూడా సూర్యోదయం తర్వాత వెంటనే ఇమీడియట్గా వేరే వ్యాపకాలు, పనులు, కాసేపటి చూడాలి, పంపు వస్తుంది, నీళ్ళు పట్టుకోవడాలు, లేకపోతే దేవతా సినిమాలు తీయడాలు ఏం కాదు, సంక్రమణ తర్పణం చేసేయి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది మీరు గమనించుకొని జ్యోతిషాస్త్ర గ్రంథాలు ఇట్లా ఉన్నట్టుగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉడగించాడు. ధర్మచంద్రుడు వంటి గ్రంథాల్లో దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. సూర్యాస్తమయానికి 5:23 తర్పణాలు వదిలితే అంతా ఇసరికి ఆరైన తర్వాత అప్పుడు నువ్వు భోజనం చేయకుండా, లేకపోతే బ్రాహ్మడికి భోజనం పెట్టకుండా సూర్యాస్తమయం టైంలో భోజనం చేస్తావా? రాక్షసులు తింటారు.
ఇదే శాస్త్రం ఎట్లా చెప్పిందా? సరళమైన కోణంలో ఆలోచించాలి. పుస్తకంలో అనేక మాటలు ఉంటాయి, అనేకం ఉంటాయి. వాటిని మిక్స్ చేసి ఒక ప్రాతిపదికలో తీసుకొచ్చి మాట్లాడాలి. సూర్యోదయానికి 3 గడియల ముందు ఎందుకు చెప్పాడు నేను చెప్తా. నిత్యకర్మానుష్ఠానం మర్నాడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి అని. కాబట్టి వెళ్ళో మరుసటి రోజు దక్షిణాయనం గడియల్లోనే అక్కడే చెయ్యి అని చెప్తా. 5:36 సూర్యోదయం, 4:24 తర్వాత ఎప్పుడు జరిగినా కానీ సంక్రమణం వస్తుంది. ఇది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చే గొడవే, మళ్ళీ తర్వాత కూడా వస్తుంది. అందువల్ల అప్పుడు దక్షిణాయనం గడిలో చేయకూడదని అనేటువంటి మొండివాదం చేసేవాళ్ళకి ఒక చిన్న మాట చెప్తాను. 5:37 సంక్రమణం జరిగితే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? 5:35 సంక్రమణం జరిగితే ఏం చేస్తావు? సూర్యోదయం 5:20, 5:36. అప్పుడు చచ్చినట్టు దక్షిణాయన గడిలోనే తర్పణం వదలాలిగా. ఆ మాటని 4:24 ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ నిత్యకర్మానుష్ఠానం, ఇది మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం 4:24 నుంచి స్టార్ట్ చేస్తుంది ధర్మం. నువ్వు చేస్తావో చేయవో నిద్రపోతావు తర్వాత విషయం. సంధ్యావనం సకాలం చేస్తాను కూడా అక్కడ ప్రారంభం చేస్తున్నాయి. కర్మకాండ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దానికోసం ఆ నియమం పెట్టారు. కాబట్టి చక్కగా 17 తారీఖు రేపు పొద్దున్నే 5:36 సూర్యోదయానికి లోపుగానే ఒక్కరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సంధ్యావనం చేయండి. 5:36 సూర్యోపస్థానం చెప్పేయండి. 5:40 ప్రాంతీయంగా చూసుకోండి. మీ సూర్యోదయం ఎప్పుడు చూసుకోండి. సూర్యోదయంగా తర్పణాలు వదలండి. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా ధర్మంగా చక్కగా శాస్త్రీయంగా పద్ధతిగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు బాగుంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు అందరితోనూ కూడా కలహించే లక్షణాలు ఉంటాయి. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అనుకోని చికాకులు వచ్చిపడే అవకాశం ఉంది. వృషభ రాశి. తెలివిగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో చాలా ఓర్పుగా వ్యవహరించి మన్ననలు పొందుతారు. అందరి దగ్గర గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, తోటి ఉద్యోగులతోనూ, తోటి వ్యాపారులతోనూ, అధికారులతోనూ మాట తీరు చాలా బాగా పెంచుకుని చక్కగా గౌరవింపబడి చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలకి మీకు మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. విద్యార్థులకి, రైతులకి బాగుంటుంది. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి ఫలితాలు నడుస్తాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్తారు. ఇవాళ ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు వీటి మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు లబ్ధిపు చేకూర్చుకునే అవకాశం ఉంటుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళే కాదు, రాబోయే ఇంకొక నెల రోజులు కూడా మీరు చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తూ ఉండాలి. పనులు వాయిదా వేయడం వంటి లక్షణాలను ఆపుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మరి ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ రోజున అనవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ చేసి చాలా సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకునే లక్షణాలు కనబడుతున్నాయి. సింహరాశి. మీరు ఇక్కడి నుంచి రాబోయే 2 మాసాలు కూడా ఇంకా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. రవి వ్యయంలో సంచారం చేస్తున్నారు. ఇప్పటికే మీకు శని రాహుకేతుల యొక్క సంచారం బాగలేదు, కుజుడు కూడా బాగలేదు. ఈ నేపథ్యంలో సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. కానీ ఓర్పు, సహనం, జాగ్రత్త ఇవన్నీ పాటించే వాళ్ళకి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు, అనుకూలంగా ఫలితాలు పొందే లక్షణాలు కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. ఇక్కడ దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ, ఒంటరిగా లాంగ్ జర్నీలు చేయడం కానీ చేయకుండా ఉంటే మంచిదని చెప్పి సూచిస్తున్నాం. కానీ రాబోయే 2 మాసాల్లో కూడా
ఆర్థిక లావాదేవీలు, రుణాలు ఇచ్చిపుచ్చుకోవడాలు, కుటుంబ విషయాలను బయట ఎక్కడ మాట్లాడడం ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా ఉండడం మంచిది. అనవసరమైన సమస్యలు, దారిని పోయే సమస్యలు కూడా మీద పడే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. కన్యా రాశి. చాలా ధైర్యమైన బుద్ధిని ప్రదర్శిస్తారు, చాలా ఆనందంగా కాలక్షేమిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ మంచి జీవితం గడుపుతూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఇక్కడ చాలా విశేషమైనటువంటి లాభాలు అందుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున భవిష్యత్తు మీద ఆశ జనించే రీతిగా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. గ్రహచారంలో మంచి మార్పులు పెరుగుతున్నాయి. ఈ రోజున చాలా ఆనందంగా ఉంటారు. అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా నడుపుతూ ముందుకెళ్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఇవాళ కొన్ని సమస్యలకి పరిష్కారాలకి మార్గాలు కూడా దొరుకుతాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఆర్థిక విషయాలు బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అందరితోనూ స్నేహపూర్వకం సంచారం చేస్తూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు అనేటువంటి మంచి జీవితం గడుస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించాలి. రాబోయే 2 మాసాలు కూడా రవికుజ కేతు సంచారం తక్కువగా ఉంది. ఓ పక్కన అనుకూలాలు ఉంటూనే ఓ పక్కన సమస్యలు కూడా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. వీలైనంత వరకు రేపు అంటే 17వ తారీఖు 18వ తారీఖుల్లో ఒకసారి రవికుజుడు జపం చేయించుకోండి. కొన్నాళ్ళ పాటు ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, రుణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు కానీ కొంచెం ఏదైనా వ్యవహారాల్లో మీకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుందంటే తాత్కాలికంగా వాయిదా తీసుకోవడం మంచిది, లేదా ఏదో రకంగా సెటిల్ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో రవి, కేతు, గురు, కుజ 4 గ్రహాలు కొంచెం ప్రతిబంధకంగా ఉన్నాయి. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ కార్యక్రమాలు నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలు, ఖర్చుల నియంత్రణ వీటిల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా ధైర్యంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఏదో రకమైన ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ తరచుగా సమస్యలు వస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.